తెలంగాణ అసెంబ్లీలో ఓవర్సీస్ స్కాలర్షిప్లపై బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం జరిగింది. లంచం లేకుండా బిల్లులు క్లియర్ చేయడం లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద విమర్శించారు. వివేక వ్యాఖ్యలకు మంత్రి సీతక్క కౌంటర్ ఇచ్చారు. 24-25 సంబంధించిన అప్లికేషన్ దరఖాస్తులన్నీ కూడా ఇప్పటి కూడా కొత్తది ఒకటి కూడా ఇలేదని మా దృష్టికి వచ్చింది. ఎన్ని అప్లికేషన్స్ వచ్చినాయి, ఎంతమంది సెలెక్ట్ చేసిర్రు, ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఏమైనా ఇచ్చిర్రా ఈ సంవత్సరం, దానిపైన స్పష్టత ఇవ్వాలని మంత్రి గారు కోరుతున్న వారు 10 సంవత్సరాల నుంచి కలిపిందంతా కూడా కలిపి చెప్తా ఉన్నారు. కాదు, ఈ సంవత్సరం చెప్పాలని కోరుతా ఉన్నాను. అదేవిధంగా అధ్యక్ష, నిన్న చెప్పినటువంటి ఫీ రింబర్స్మెంట్లో కూడా ఆత్మ సర్టిఫికేట్స్ లేక ఉద్యోగాలు వచ్చి సర్టిఫికేట్స్ తీసుకోలేకపోతున్నారు అధ్యక్ష. కాలేజీ నుంచి ఆత్మహత్యలు ఫార్మర్స్ కంటే వ్యవసాయదారుల కంటే ఎక్కువ మంది స్టూడెంట్స్ ఆత్మహత్యలు చేసుకుంటారు. కాబట్టి మీరు దయచేసి విద్యార్థుల పట్ల సానుకూలంగా పేద మధ్యతరగతి బడుగు బలహీన వర్గాల ప్రజల వారి యొక్క ప్రాణాలు హరించకుండా వారికి తక్షణం బిల్లు ఇవ్వాలి. ఏదైతే ఆరోపణలు చేస్తానో దాన్ని సరిదిద్దుకోవాలి. సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తే అందరికి బాగుంటుంది తప్ప ఏదో ఆరోపణ రాజకీయ ఆరోపణ కాదు అధ్యక్ష. విత్ ఆల్ ప్రూఫ్ నిన్న మాట మీద నిలబడతా ఉన్నాను. ఈ 10% బంద్ చేసుకోవాలని చెప్పేసి 2024-25కి సంబంధించి ఎంత స్కాలర్షిప్స్ పే చేసిరు అన్నప్పుడు మరి బకాయిలలో 140 కోట్ల 74 లక్షలు చెల్లించడం అని చెప్పడం జరిగింది అధ్యక్ష. అంటే దాంట్లో 104 కోట్లలో ఫస్ట్ అండ్ సెకండ్ ఇన్స్టాల్మెంట్ వాళ్ళు కలిపి ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు మాకు వచ్చినటువంటి దరఖాస్తులు 3488 దరఖాస్తులు వచ్చినాయి. వాటిలో మా టార్గెట్ అంటే మనం ఇవ్వాల్సినటువంటి వాళ్ళు సెలెక్ట్ చేయాల్సింది 1310 మంది విద్యార్థులను సెలెక్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది సార్. అది తొందరలోనే చేయడం జరుగుతుంది. ఎందుకంటే 10 ఏళ్లలో మీరు చేసినటువంటి బకాయిలు, మీరు పెట్టినటువంటి రకరకాల సమస్యలు అవి కొనసాగుతున్నాయి. వాటిని కంప్లైంట్ అట్లాంటి సమస్యలు రాకుండా చేయడం కోసం మేము ప్రయత్నం చేస్తాం. పేదింటి బిడ్డలు ఎక్కేటువంటి ఎర్ర బస్సులకు ఫ్రీగా పెట్టినాం. అది తప్ప అరే మీరు ఎట్లా మాట్లాడారు, మీరు దాంట్లో మాట్లాడారు కాబట్టి నేను చెప్పడం జరుగుతూ ఉంది అధ్యక్ష. ఖచ్చితంగా డీటెయిల్స్ ఇస్తాం. మా గవర్నమెంట్లో ఇందులో ఏం పెండింగ్ లేదు. సెలక్షన్ డిసెంబర్ ఎండింగ్ లోపు క్లియర్ చేస్తాము. వివిధ డాక్యుమెంటేషన్ అదేవిధంగా వివిధ శాఖల నుంచి డిసెంబర్ ఎండింగ్ లోపు ఇవి క్లియర్ చేస్తాం. తప్పకుండా స్ట్రాంగ్గా ఈ పథకాన్ని కొనసాగిస్తాం.